ఇవాళ అచ్చంపేట గర్జించబోతుంది. గులాబీ పార్టీ బహిరంగ సభకు సర్వం సిద్ధమవుతుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జనగర్జన పేరిట ఇవాళ భారీ బహిరంగ సభ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి లైట్ ద్వారా అచ్చంపేట నుంచి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, గులాబీ పార్టీ బహిరంగ సభకు పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మరి కాసేపట్లో కూడా అచ్చంపేట జనగర్జన సభ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఏర్పాట్లన్నీ కూడా తమ శ్రేణులతో కలిసి పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే నిన్నటి వరకు వాతావరణం కూడా అంత పరిస్థితి బాగలేకుంటే ఈరోజు వాతావరణం చాలా మంచి వాతావరణంలో ఉంది. ఇప్పటి వరకు ఎండ కూడా ఇక్కడ కొడుతుంది. అసలు వర్షం వస్తుందని చెప్పేసి ముందస్తు జాగ్రత్తలతో ఇక్కడ రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఏర్పాటు కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మనం ప్రస్తుతము ఇక్కడ స్టేజ్ పైన ఉన్నాము. ఈ స్టేజ్ పైన చూడొచ్చు మనము. ఈ ఫ్లెక్సీతో పాటు అన్ని చైర్స్ కూడా వేస్తా ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, యువకులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాట్లు దగ్గరుండి చూస్తా ఉన్నారు. ఇవన్నిటికి కూడా ప్రతి విషయం కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ పలు సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు మనకు వర్షం ఎంత వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇక్కడ చూడొచ్చు మనము. అంటే జర్మన్ రైన్ ప్రూఫ్ టెంట్ కూడా వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇలాంటి షెడ్లు కూడా భారీగా వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎంతమంది వచ్చినా గానీ, ఎంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చినా గానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మనము హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు వచ్చే ప్రధాన రహదారి ఏదైతే ఉందో అదంతా కూడా గులాబీమయంగా మారింది. ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, తోరణాలతో కూడా పూర్తి స్థాయిలో గులాబీమయంగా మారిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అచ్చంపేట పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారింది. అంటే అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, తమ అభిమాన నాయకుడు కేటీఆర్ వస్తున్నారని చెప్పేసి దానికోసం వాళ్ళు తమ ఫ్లెక్సీలు తర్వాత హోర్డింగ్లు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే హైదరాబాద్ నుంచి వచ్చే క్రమంలో ఇటు కడతాల్ కావచ్చు, కడతాల్ నుంచి కూడా భారీ హోర్డింగ్లు కావచ్చు, గులాబీమయం అంతా అయింది. అక్కడ అభిమానులంతా కూడా అడుగడుగున తమ అభిమాన నేతను కలవాలి, కేటీఆర్ ను కలవాలి, ఆయనకు ఘన స్వాగతం పలకాలని చెప్పేసి కూడా ఎప్పుడెప్పుడు వస్తాడా మన నాయకుడు అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ స్టేజ్ వద్ద అయితే ఇప్పటికే అచ్చంపేట పట్టణంలో ఉన్నటువంటి ఈ బహిరంగ సభ దాదాపుగా 8 మండలాల నుంచి, అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి 8 మండలాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చేందుకు చాలా సంసిద్ధమైనట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. వాళ్ళు పూర్తి స్థాయిలో ఇప్పటివరకే ఏర్పాట్లు చేసుకున్నారు. ఏర్పాట్లతో పాటు కూడా కొంతమంది కూడా మనకు బయలుదేరినట్టుగా సమాచారం ఉంది. దీంతో పాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కడికక్కడ పార్కింగ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు నుంచి వచ్చే ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్లకు వాహనాలకు అక్కడ ఈద్గా వద్ద కూడా పార్కింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు నుంచి ఉప్పునుంతల, తర్వాత ఒంగూరు, చారగొండ, అటు వచ్చేసి అమ్రాబాద్, బల్మూరు, ఇవన్నిటికి కూడా ఎక్కడికక్కడ పార్కింగ్లు చాలా ఇబ్బంది తలెత్తకుండా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా ఇక్కడ ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి కొంతమంది ఇక్కడ యువకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఇక్కడ అంటే ఎంతమంది తరలి వస్తారని మీరు అంచనా వేస్తా ఉన్నారు? అసలు ఈ వాతావరణం చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంది. వాతావరణం కూడా సభ ఎట్లా జరగబోతుందని మీరు చెప్తారు? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు కేటీఆర్ గారు భారీ బహిరంగ సభకు అచ్చంపేట జనగర్జనకు విచ్చేస్తున్న అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. దాదాపుగా 10,000 మంది నుంచి 14,000 మంది వరకు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా మరి పబ్లిక్ అందరూ కూడా మర్రి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళకందరికీ ఏర్పాట్లు చేశాము. దాదాపు ఇప్పుడు మన తెలకపల్లి నుంచి ఈ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకందరికీ మన అచ్చంపేట అవుట్స్కట్లో పెట్టాము. అప్పర్ ప్లాట్ వాళ్ళకందరికీ అంటే పార్కింగ్ ఇక్కడ అప్పర్ ప్లాట్ నుంచి ఉప్పునుంతల లింగాల మండలం నుంచి ఇక్కడ అవుట్స్కట్లో పెట్టాము. సో భారీ ఎత్తున ఈరోజు మేము వర్షం రాకుండా, వర్షం వచ్చినా కానీ తొండాలుగా వచ్చే విధంగా ఈ ఏర్పాటు చేశామండి. రైట్, మీరు చెప్పండి. అంటే యువకులుగా దాదాపుగా ఈ 3-4 రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ వర్షం కూడా ఈ రోజు అంటే మీకు ఇక్కడ వాతావరణం కూడా అనుకూలిస్తూ ఉన్నట్టుంది. ఎట్లా ఉండబోతుంది సభ? గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా ఈ యొక్క మీటింగ్ దాదాపు 15,000 నుంచి 20,000 మంది దాకా అందరూ వచ్చి విజయవంతం చేస్తారని చెప్పేసి కూడా భారీ ఈ యొక్క జర్మన్ టెక్ వేసుకొని
టెంట్లు వేసుకొని కూడా మొత్తం భారీ ఏర్పాట్లను మొత్తం సిద్ధం చేసుకొని ఉన్నారు. ఈ యొక్క మీటింగ్ కూడా వేలాది మంది యువత అందరూ తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు అచ్చంపేట రాష్ట్రానికి మొత్తం అచ్చంపేట ఒక దిశానిర్దేశంగా మారింది. ఈరోజు ఏదైతే తెలంగాణకు కేసీఆర్ గారి శ్రీరామరక్ష, ఈరోజు అచ్చంపేట కూడా బీఆర్ఎస్ పార్టీతోనే శ్రీరామరక్ష అనే విధంగా అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఈ యొక్క మీటింగ్ కూడా చాలా అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ కాబోతా ఉన్నది. కాసేపట్లో ఎంతమంది వస్తారు, దాదాపు ఒక 15 నుంచి 20 వేల పైచిలకు జనాభా కూడా వస్తూ ఉన్నారు. అలా ఈ యొక్క మీటింగ్ చూసి రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించబోతా ఉన్నాం అచ్చంపేట వేదిక సాక్షి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువతకు చాలా స్ఫూర్తి నాంది అలాంటి నేత ఇక్కడికి వస్తా ఉన్నారు. ఆ నేత ఇక్కడికి రావడంతో అచ్చంపేట బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు యువతలో ఎలాంటి స్ఫూర్తి నింపబోతుందంటే ఏం చెప్తారు? ఈరోజు అచ్చంపేటలో మర్రి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అచ్చంపేట జనగర్జన జరుగుతూ ఉన్నది. ఈరోజు కేటీఆర్ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈరోజు యువతకు, రైతులకు, ప్రతి విద్యార్థికి కూడా ఈరోజు తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా ఏర్పడదు. అదేవిధంగా ఈరోజు అచ్చంపేట కూడా కేటీఆర్ గారు రాబోతున్నారు. కేటీఆర్ గారి రాక కొరకు అచ్చంపేట ప్రజానీకం అంతా ఎదురు చూస్తూ ఉన్నది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు, దోపిడీకి, యువకులపైన ఇప్పుడు నిన్న మొన్నే ఒక జీవో కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఏమని, ఎవరైతే సోషల్ మీడియాలో పెడతారో పీడీ యాక్ట్ పెట్టమని చెప్పేసి, తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేయమని చెప్పి, అంటే ఇంత దారుణంగా జరుగుతుంది మా తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారు కూడా శ్రీరామ రక్ష తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి ఈ రోజు అచ్చంపేటలో జరుగుతున్న జనగర్జనకి వేలాది మందిగా స్వచ్ఛందంగా ఇక్కడికి వస్తా ఉన్నారు. వాతావరణం కూడా ఈ రోజు మాకు మధ్యమడుగు ఆంజనేయ స్వామి, ఉమాయేశ్వర శివుడు వాళ్ళ యొక్క దీవెనలో ఈరోజు బ్రహ్మాండంగా వాతావరణం కూడా మాకు ఇక్కడ ఎండతో ఉంది, సహకరిస్తూ ఉన్నది. మొత్తంగా చూసినట్టయితే మరి మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ కేటీఆర్ గారు చేరుకునే అవకాశం ఉంది. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా హైదరాబాద్ నుంచి ఎటు చూసినా కానీ శ్రీశైలం వచ్చే ప్రధాన రహదారి, అచ్చంపేట వచ్చేటువంటి ప్రధాన రహదారి అంతా కూడా గులాబీమయంగా మారింది. దీంతో ఇప్పటివరకే గ్రామాల్లో ప్రజలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇప్పటివరకే బయలుదేరారు. మరి 12 గంటల లోపు అయితే ఇక్కడ మొత్తం ఎవరైతే ప్రజలు, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చేరుకునే అవకాశం ఉంది. దానికోసం కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇంకా మరి పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఈ కేటీఆర్ గారు ఈ సభకు రావడంతో అచ్చంపేట యువత కావచ్చు, అచ్చంపేట ప్రజలకు కావచ్చు ఒక నూతన ఉత్తేజంతో పాటు, ఒక నూతన ఒరవడితో పాటు ఒక స్ఫూర్తిని నింపే అవకాశం ఉందని చెప్పేసి, దానికోసమే మేము మా అభిమాన నాయకుడి కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ బీఆర్ఎస్ యువత కావచ్చు, యువకులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.